అసలు మేధావులు ఎందుకు ఒంటరిగా ఉంటారు? సింపుల్. 24 గంటల్లో ఎక్కువ భాగం ఒంటరిగా ఉండడం వల్ల నీలా వాళ్ళకి అసంపూర్తిగా ఉండదు, సంపూర్ణంగా ఉంటుంది. ఎవరితోనైనా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా అలసిపోయి విసుగు చెందుతారు. ఒంటరితనం అంత మంచి సహచారి నాకు ఇంతవరకు దొరకలేదని అమెరికన్ ఫిలాసఫర్ అయిన హెన్రీ డేవిడ్ థోర్ అంటాడు. సో పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే, అందరితో పాటు ఇరుగ్గా ఒక సోఫాలో కూర్చోవడం కంటే ఒక గుమ్మడికాయ మీద కూర్చొని అది నాది అనుకోవడం నాకు నచ్చుతుంది. సో నన్ను చూసి ఆ పెళ్ళైన సంసారి నవ్వచ్చు, బట్ పైకి ఏడవలేక గట్టిగా నవ్వే ఆ పిచ్చివాడి కన్నా నేనేం ఒంటరివాణ్ణి కాదు. పైగా ప్రజలు కేవలం ఒకరినొకరు కలుసుకొని దగ్గరతనం వల్ల బాధ పెట్టుకుంటారు. అలా దగ్గరై బ్రతకలేరు, దూరమై బ్రతకలేరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఏ ఆలోచన ఉండదు కాబట్టి. పైగా తెలివైన వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. ఆ థాట్ని